నేడు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో నవమ పీఠాధిపతి సద్గురువర్యులు ఆశీస్సులతో పూర్వ పీఠాధిపతుల ఆశీస్సులతో ప్రసాదింపబడినటువంటి మహోన్నతమైనటువంటి సాధన త్రయీ సాధన. ఈ త్రయీ సాధనలో మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. ధ్యాన సాధన ఆత్మతత్వానికి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గము ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన మన దైనందిన జీవన విధానంలో మానసిక తత్వానికి, శారీరక తత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయం మన ధ్యాన సాధన ద్వారా అనుభవ రూపంలో పొంది తరించే అవకాశం మనం ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి ధ్యాన సాధన చేయడం ద్వారా తెలియబడుతుంది. ధ్యాన సాధన మానసిక తత్వంలో జ్ఞాన సాధన యొక్క జ్ఞానశక్తిని ధ్యాన స్థితిగా మార్చి మానసిక తత్వాంపై, శారీరక తత్వంపై ప్రభావితం చేస్తూ ఈ రెండు తత్వాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ధ్యాన స్థితిలో ఆత్మశోధన ద్వారా పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. అంచేత ఆత్మతత్వానికి ధ్యాన సాధన ముముక్షత్వ మార్గదర్శకంగా తెలియబడుతూ నేడు మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒత్తిడి, అలజడి, ఆందోళన, అసహనము, ఉద్రేకము, అశాంతి ఇత్యాది విషయాలను సంస్కరించుకొని, పరిష్కరించుకొని శారీరక తత్వము ఆరోగ్యకరంగా, మానసిక తత్వము ఆరోగ్యకరంగా ఉండేటువంటి స్థితిని తరించేటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించేటువంటిది ధ్యాన స్థితి. అంచేత ధ్యానము మానసిక వ్యవస్థను, శారీరక వ్యవస్థను నియంత్రిస్తూ భౌతిక దైనందిన జీవన విధానంలో మన మనుగడ, ఆయుష్, ఆరోగ్యంతో చక్కగా జీవనయానం సాగించే అవకాశం కలిగిస్తుంది.